మాయాపుష్పం. అమరావతి అనే సామ్రాజ్యంలో ఒకప్పుడు ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని మహారాజు వీరేంద్రవర్మ పరిపాలించేవాడు. ఆయనకు ఏకైక కుమార్తె చారులత. చారులత అందానికి రాజ్యంలోనే కాదు, చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా మంచి పేరుండేది. ఆమెకు తన అందం మీద ఎంతో గర్వం. రాజభవనంలో తనకంటే అందంగా ఉన్న అమ్మాయిని చూసినా, ఆమె ధరించిన బట్టలు సాధారణంగా ఉన్న చారులత చిన్నచూపు చూసేది. అందుకే రాజు ఎన్నిసార్లు చెప్పినా ఆమె తన పద్ధతి మార్చుకోలేదు. ఒకరోజు రాజభవనం వెనుక ఉన్న సరోవరానికి చారులత తన సఖులతో కలిసి వెళ్ళింది. ఆ సరోవరం మధ్యలో నీటి మీద ఒక వింత పుష్పం తేలుతూ కనిపించింది. దాని రేకులు నీలిరంగులో మెరుస్తున్నాయి. చుట్టూ ఉన్న పూలన్నిటికంటే అది ఎంతో అందంగా ఉంది. చారులత ఆ పువ్వును చూసి మంత్రముగ్ధురాలైంది. ఆమె నీటిలోకి అడుగు పెట్టబోతుండగా సరోవరం ఒడ్డున కూర్చున్న ఒక ముసలమ్మ ఒక్కసారిగా లేచి ఆమెను ఆపింది. అమ్మా, ఆ పువ్వును మాత్రం తీసుకెళ్లకు. చారులత నవ్వుతూ, ఇంత అందమైన పువ్వును ఇక్కడే వదిలేయాలా అని అడిగింది. ముసలమ్మ మళ్ళీ హెచ్చరించింది. అది సాధారణ పువ్వు కాదు. దాన్ని ఎవరు తీసుకువెళ్తే వారి జీవితంలో ఒక్కొక్కటిగా విలువైనవి దూరమవుతాయి. చారులత ఆ మాటలను నమ్మలేదు. అందమైన వస్తువును చూసి భయపడేంత పిరికిదాన్ని కాదని చెప్పి నీటిలోకి వెళ్ళి ఆ పుష్పాన్ని కోసుకుంది. ముసలమ్మ బాధగా తల ఊపింది. చారులత పువ్వును రాజభవనానికి తీసుకొచ్చి తన గదిలోని వెండి పాత్రలో పెట్టింది. ఆ రాత్రి ఆ పుష్పం మరింత అందంగా మెరిసింది. చారులత దాన్ని చూస్తూ మురిసిపోయింది. కానీ తెల్లవారుజామున ఆమెకు ఒక విషయం కనిపించింది. పుష్పంలోని మొదటి రేకు నేలపై పడి ఉంది. ఆమె దాన్ని తీసుకుని పక్కన పెట్టింది. అది అంత ముఖ్యమైన విషయం కాదని అనుకుంది. అదే రోజు మధ్యాహ్నం రాజు సభలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా తన కళ్ళను చేతులతో మూసుకున్నాడు. ఏమీ కనిపించడం లేదని ఆందోళన చెందాడు. వైద్యులు పరిగెత్తుకొచ్చారు. ఎన్నో మందులు ఇచ్చారు. కానీ రాజు చూపు తిరిగి రాలేదు. చారులతకు చాలా బాధ కలిగింది. కానీ తన గదిలో ఉన్న పుష్పం గురించి ఆమెకు అనుమానం రాలేదు. కొన్ని రోజులు గడిచాయి. రాజు చూపు అలాగే ఉంది. రాజ్యపాలనలో కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. చారులత తన తండ్రికి ధైర్యం చెబుతూ ఉండేది. అంతలో ఒక రాత్రి పుష్పంలోని రెండో రేకు కూడా రాలిపోయింది. మరుసటి ఉదయం రాజ్యంలో మరో విపత్తు మొదలైంది. 3 నెలలుగా ఒక్క చినుకు వాన కూడా పడలేదు. చెరువులు ఎండిపోయాయి. బావుల్లో నీరు తగ్గిపోయింది. ప్రజలు తాగునీటి కోసం దూర దూరాలకు వెళ్లాల్సి వచ్చింది. రాజభవనంలో కూడా ఆందోళన మొదలైంది. చారులతకు అప్పుడు సరోవరం దగ్గర ముసలమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. దాన్ని ఎవరు తీసుకెళ్తే వారి జీవితంలో ఒక్కొక్కటిగా విలువైనవి దూరమవుతాయి. ఆమె వెంటనే తన గదికి పరిగెత్తింది. పుష్పాన్ని చూసింది. 2 రేకులు కనిపించలేదు. మిగిలిన రేకులు మాత్రం నీలి వెలుగుతో మెరుస్తున్నాయి. చారులత గుండె ఒక్కసారిగా అదిరిపోయింది. తండ్రికి చూపు పోయింది. రాజ్యానికి కరువు వచ్చింది. 2 రేకులు రాలిపోయాయి. ఇవి 2 పుష్పం వల్లే జరిగాయా? ఆమె ఆలోచనలో పడిపోయింది. మరుసటి ఉదయం ఎవరికీ చెప్పకుండా పుష్పాన్ని తీసుకుని మళ్ళీ సరోవరం దగ్గరకు వెళ్ళింది. అక్కడ ముసలమ్మ ముందుగానే ఎదురు చూస్తున్నట్టుగా కూర్చుని ఉంది. చారులత ఆమె దగ్గరకు వెళ్ళి, మీరు చెప్పింది నిజమైంది అని బాధగా చెప్పింది. ముసలమ్మ ప్రశాంతంగా చూసింది. నేను మొదటే చెప్పాను కదా అమ్మా. కానీ చారులత అడిగింది, ఇప్పుడు నేను ఏం చేస్తే ఈ శాపం ఆగిపోతుంది? ముసలమ్మ వెంటనే సమాధానం చెప్పలేదు. పుష్పాన్ని చూస్తూ, ఇంకా రేకులు ఉన్నాయి కదా అని అడిగింది. చారులత అవునని చెప్పింది. అవి రాలకుండా కాపాడుకోగలవా అని ముసలమ్మ అడిగింది. ఎలా అని చారులత ప్రశ్నించింది. ముసలమ్మ చెప్పింది, నీ చేతులతో నువ్వు కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకోలేవు. కానీ నీ మనసుతో సంపాదించుకున్న మంచి వల్ల రాబోయే నష్టాన్ని ఆపగలవు. చారులతకు ఆ మాట అర్థం కాలేదు. అప్పుడే ముసలమ్మ ఒక చిన్న పాత్రను ఆమె చేతిలో పెట్టింది.
రాజ్యంలో నీరు లేక ప్రజలు బాధపడుతున్నప్పుడు నీకు మాత్రమే మిగిలిన నీటిని నువ్వు దాచుకుంటే ఈ పుష్పం మరో రేకును కోల్పోతుంది. నీ దగ్గర ఉన్నదాన్ని అవసరమైన వారితో పంచుకుంటే మాత్రం ఈ శాపం మారే అవకాశం ఉంది. చారులత వెంటనే రాజభవనానికి తిరిగి వచ్చింది. రాజభవనంలోని నీటి నిల్వలు రాజకుటుంబం కోసం మాత్రమే ఉంచబడ్డాయి. కానీ ఆమె వాటిని ప్రజలకు పంచమని ఆజ్ఞాపించింది. మంత్రులు అడ్డుకున్నారు. రేపు మనకే నీరు లేకపోతే అని ప్రశ్నించారు. చారులత మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజలు దాహంతో ఉన్నప్పుడు రాజభవనంలోని నీటిని దాచుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. ఆమె ఆజ్ఞతో నీటిని ప్రజలకు పంచారు. ఆ రాత్రి చారులత తన గదిలోకి వెళ్ళి పుష్పాన్ని చూసింది. మూడో రేకు ఇంకా అలాగే ఉంది. ఆమె ఆశ్చర్యపోయింది. అంతలో ఆ పుష్పం నుంచి ఒక చిన్న నీలి వెలుగు బయటికి వచ్చింది. చారులతకు సరోవరం కనిపించింది. సరోవరం దగ్గర ముసలమ్మ నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక పాత రాజముద్ర ఉంది. చారులతకు ఆ ముద్ర ఎక్కడిదో అర్థం కాలేదు. ముసలమ్మ మాత్రం దాన్ని తనకు చూపిస్తూ ఒక మాట చెప్పింది. ఈ శాపం నీతో మొదలైంది కాదు. నీకు ముందు ఈ రాజ్యాన్ని పరిపాలించిన ఒక రాణి దగ్గర నుంచే ఇది మొదలైంది. చారులత ఆశ్చర్యపోయింది. ఆ రాణి ఎవరు? ముసలమ్మ సమాధానం చెప్పకుండా అదృశ్యమైంది. మరుసటి రోజు నుంచి చారులత ఆ పాత రాణి గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. రాజభవనంలోని పాత గదులు తెరిచింది. పాత గ్రంథాలు వెతికింది. చివరికి రాజభవనం వెనుక ఉన్న మూసివేసిన గదిలో ఒక పాత చిత్రపటం దొరికింది. అందులో ఒక రాణి నీలి పుష్పాన్ని చేతిలో పట్టుకొని నిలబడి ఉంది. ఆమె పేరు మృణాలిక. ఆ చిత్రాన్ని చూసిన వెంటనే చారులతకు పుష్పంలోని మిగిలిన రేకులు మళ్ళీ వెలిగాయి. ఆమెకు అర్థమైంది, ఈ కథ తనతో ముగియలేదు. ఇంకా ఎన్నో రహస్యాలు తన ముందున్నాయి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.